ఈరోజు మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. మీడియన్ మీడియన్ అంటే మిడిల్ అంటారనమాట. మిడిల్ అనే ఒక అన్గ్రూప్డ్ డేటా ఇచ్చారనుకో, ఆ అన్గ్రూప్డ్ డేటాలో మిడిల్ వాల్యూస్ని తీసుకొని అది ఆ మీడియన్ రా అంటారనమాట. ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా చూసుకుందాం. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? ఇలా ఉంటుంది అనమాట. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉన్నాయి. 70, 80, 90, 100, 110, 120, 130 ఇలా ఉన్నాయండి. జస్ట్ ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్, వాడు స్కోర్ చేసిన మార్క్స్ ఇలా ఉన్నాయండి. ఇలా ఉంటే దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చారనుకో. మీడియన్ ఇది ఈ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఆడో చెక్ చేయాలండి. 3, 6, 7 ఇదేంటి? 7 అంటే ఆడ్ అండి. ఆడ్ ఆడైతే ఏంటి? ఫార్ములా n+1/2 అండి. n+1 అంటే 7 ప్లస్ 7 కదా, n అంటే 7, 3, 6, 7, 7+1 అంతే బై 2 అంతే. ఆడ్ కదా, అంతే 8/2. 8/2 అంటే 4 అండి. ఫోర్త్ ఈ అబ్జర్వేషన్లో ఫోర్త్ అనేది మీడియన్ అవుద్దండి. మీ ఫోర్త్ అంటే 1, 2, 3, 4, 100 అనేది మీడియన్ అండి. మీడియన్ 100 అండి. ఓకే, ఇదే కాన్సెప్ట్ 70, 80, 90, 100, 110, 120, 130, 140 ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ అండి. ఈవెన్ చూడండి, అబ్జర్వేషన్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అండి. 8 అంటే ఈవెన్ అండి. ఈవెన్ అంటే మన ఫార్ములా ఏంటి? n/2, n/2 ప్లస్ 1 అండి. n/2 అంటే ఏంటి? 8/2. 8/2 ప్లస్ 1 అండి. 8/2 అంటే 4 అండి. 4 ప్లస్ 1 అంతా 5 అండి. ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ బై 2 దాటికి మిడిల్ వాల్యూ చెప్పాలండి. ఫోర్త్ టర్మ్ అంటే ఏంటండి? 100 అండి. 100 ప్లస్ 110/2 అండి. అంతే 210/2 అండి. 210/2 అంటే 105 అండి. 105 అనేది మీడియన్ అవుద్దండి. ఒక అర్థమైందా? క్లారిటీయా? ఇది స్టూడెంట్ యొక్క మార్క్స్ కదండి. ఈ స్టూడెంట్ మార్క్స్కి ఆడ్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసాము, ఈవెన్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసాము. ఇదే ఎగ్జాంపుల్ కాకుండా ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఏజ్ ఒక 10 మెంబర్స్ యొక్క ఏజ్ ఉందండి. అన్గ్రూప్డ్ డేటా 10 మెంబర్స్ యొక్క డేటా ఉందండి. 10 మెంబర్స్ యొక్క ఏజ్ అనేది ఉందండి. 20, 30, 40, 50, 60, 70, 80, 3, 4, 7, 90 ఇలా ఉందండి ఏజ్. 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా ఉందండి ఏజెస్ అని. ఇలా ఏజెస్ ఇచ్చేటప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటారండి. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు అబ్జర్వేషన్స్ ఈవెన్ ఆడ చెక్ చేయాలండి. 3, 6, 8 అండి. ఎంత? ఈవెన్ అండి. ఈవెన్ అంటే ఫార్ములా ఏంటండి? n/2, n/2 ప్లస్ 1. n/2 అంటే 8/2. 8 టర్మ్స్ కదా, 8/2, 8/2 ప్లస్ 1 అండి. అంతే ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ బై 2 చేయాలండి. ఫోర్త్ టర్మ్ 50, 50 ప్లస్ 60 బై 2 అండి. 110/2 అండి. అంతే 55 అండి. 55 అనేది మీడియన్ అండి. ఈ డేటాకి 55 అనేది మీడియన్. మిడిల్ వాల్యూ 55 అండి. మీడియన్ 55 ఒకటేనండి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మనకి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి. అబ్జర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఆడ చెక్ చేయాలి ఫస్ట్. ఈవెన్ అయితే ఫార్ములా n/2, n/2 ప్లస్ 1 అండి. అది ఆడ్ అయిందనుకో n+1/2. ఓకే, ఇలా చేసి మనకు ఈ n/2, n/2 ప్లస్ 1 వస్తాయి కదా, ఆ రెండు అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు అబ్జర్వేషన్స్కి ప్లస్ బై 2 చేయాలండి. ఆ రెండు అబ్జర్వేషన్స్ 40, 50 వచ్చాయి అనుకోండి. 40 ప్లస్ 50, 50/2 అనమాట. అంతే 90/2. 90/2 అంతే 45 అని. మీడియన్ అనేది ఏట్ అవుద్ది? 45 అవుద్ది అనమాట. 40, 50 అనేది మనకి వచ్చాయి అనుకోండి. n/2, n/2 ప్లస్ 1 థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అప్పుడు 40 ప్లస్ 50/2 అంతే 90/2. అన్గ్రూప్డ్ డేటా ఇస్తే మనకి అబ్జర్వేషన్స్ ఆడ ఈవెన్. ఆడ్ అయితే ఫార్ములా n+1/2 డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏదో ఒక అబ్జర్వేషన్ వచ్చేది, డైరెక్ట్గా అబ్జర్వేషన్ మీడియన్ అయిపోద్దండి. మీడియన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుద్దండి. అర్థమవుతుందా? ఇక్కడ ఈవెన్లోనే ఏంటంటే n/2 ప్లస్ 1 అండి. n/2 అంతే ఒక అబ్జర్వేషన్ వస్తుంది, మిడిల్ అబ్జర్వేషన్. అలాగే n/2 ప్లస్ 1 అంతే నెక్స్ట్ మిడిల్ అబ్జర్వేషన్స్కి నెక్స్ట్ అబ్జర్వేషన్ అనేది ఈ రెండు వస్తాయండి. ఈ రెండు అబ్జర్వేషన్స్కి ప్లస్ చేసి బై చేయాలండి. ఈ ఒక అబ్జర్వేషన్ ఒక ఫోర్త్ అబ్జర్వేషన్ ఒక 8 ఉన్నదండి. ఇది ఫిఫ్త్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఒక 2 ఉన్నదండి. అప్పుడు 8 + 2
10/2 అంతే 10/2 అంతే 5 అండి. 5 అనేది మీడియన్ అవుద్దండి. 5 అనేది మీడియన్ అవుద్దండి. ఇలా చేస్తారండి. క్లారిటీయా? ఓకే.